అన్ని ద్వారములు మూసివేయబడ్డాయి, ఏ పని జరగట్లేదు అనుకునే వాళ్ళకి ఒక మాట. సో దేవుడు దర్శనము ద్వారా ఒక మాట నాకు బయలుపరిచాడు. ఒక పెద్ద ఇత్తడి తలుపు లాగా ఉంది, దాన్ని ఏ మనిషి కూడా తెరవడం వల్ల కాదు. అలాంటి తలుపు దేవుని శక్తి చేత బలముగా తెరవబడింది. దాని తర్వాత అనేక తలుపులు దాని చుట్టూ ఉన్నాయి, తెరవబడ్డాయి. అయితే ఒక స్వరము నా ఆత్మలో వినిపిస్తుంది, ఆయన తలుపు తెరిస్తే అనేక తలుపులు తెరవబడతాయి. ఏమే ఇదే మాట మనకు కీర్తనలు 107:16 ఉంటది. ఆయన ఇనుప గడియలను ఇత్తడి తలుపులను ఆయన విరగొట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు అన్ని ద్వారములు మూసివేయబడ్డప్పుడు మనము తొందరలో ఏదో ఒకటి వెళ్ళిపోదాం, ఏదో దొరికిన ద్వారంలో వెళ్ళిపోదాం, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందాం, ఏదో ఒక ఉద్యోగంలో వెళ్ళిపోదాం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని మనం టెన్షన్ పడి తప్పటడుగు వేస్తాం. కానీ మన హృదయంలో మనము సిద్ధపడుతూ, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ, మనం చెయ్యాల్సిన పనులన్నీ కూడా మీన్ వైల్ మనం చేస్తూ దేవుని ద్వారము కొరకు ఎదురు చూస్తే ఏ మనుషుడు తెయ్యలేని అలాంటి బలమైన ద్వారములు కూడా ఆయన శక్తితో ఆయన తీస్తాడు. ఒక్కసారి దేవుడు తెరిచిన ద్వారము గుండా నువ్వు నేను ప్రవేశిస్తే అనేక ద్వారములు తెరవబడతాయి. అంటే మీకు ఉద్యోగం అనే ద్వారం తెరవబడింది అనుకోండి, ఆ ఉద్యోగం ద్వారా ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళైపోతుంది, ఆశీర్వాదాలు వస్తే మీ సేవ కూడా మొదలవుతుంది. పోనీ సేవ అనే ద్వారం కొరకు ఎదురు చూస్తున్నారు అనుకోండి, ఆ సేవా ద్వారం తెరుస్తుంది, దాని ద్వారా చారిటీ చేస్తారు, దాని ద్వారా ఇంకో వర్క్ చేస్తారు, ఇలాగ మీరు విస్తరిస్తూ వెళ్తారు. సో పెళ్లి అనే ద్వారం కొరకు ఎదురు చూస్తే ఆ ద్వారము దేవుడు తెరిచిన ద్వారం అయితే ఆ పెళ్లి ద్వారా నీ సేవ మొదలైతే, చారిటీ మొదలైతే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకు బలము శక్తితో ఒక వ్యక్తి ఉన్నప్పుడు బలహీనం, కానీ ఇద్దరైతే శక్తితో మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఇలాగ దేవుడు కనుక ద్వారము తెరిస్తే ఆ ద్వారము కొరకు మనం ఎదురు చూస్తే ఆయన వాక్యము మీద ఆధారపడి ఆయన ప్రవచనము, దర్శనము, కళ, మాట, స్వరము వీటన్నిటిని వాక్యము దగ్గరికి తీసుకొచ్చి వాక్యముతో కన్ఫర్మ్ చేసుకోవాలి. వాక్యం ఇస్ ద ఫైనల్. ఆ వాక్యముతో కన్ఫర్మ్ చేసుకొని ఆ కన్ఫర్మేషన్ తో ఇది నాకు దేవుడు తెరిచిన ద్వారం అని అందులో ప్రవేశిస్తే దాని ద్వారా అనేక ద్వారములు తెరవబడతాయి. కాబట్టి యువర్ టైమ్ ఈస్ వెరీ నియర్, యువర్ బ్రేక్ త్రూ ఈస్ వెరీ నియర్. మరి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. గెట్ రెడీ ఫర్ యువర్ మిరకల్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.